ఐపీఎల్ 2026 ఈ సీజన్ ఇది కేవలం ఒక టోర్నమెంట్ కాదు, ఇదొక యుద్ధం. ప్రతి జట్టు తమ చివరి శ్వాస వరకు పోరాడుతోంది. ఖచ్చితంగా. గెలుపు కోసం మైదానంలో చెమటోర్చడమే కాదు కదా, పాయింట్ల పట్టికలో ఆ పైచేయి సాధించడానికి ప్రాణాలు పెట్టి ఆడుతున్నాయి జట్టులు. అవును, 100%. నిన్న బెంగళూరులోని ఎం చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఆర్సీబీ మరియు గుజరాత్ టైటాన్స్ మ్యాచ్ చూసిన వాళ్లకు ఈ విషయం చాలా స్పష్టంగా అర్థమైపోయి ఉంటుంది. 35,000 మందికి పైగా ప్రేక్షకులతో స్టేడియం కిక్కిరిసిపోయిందసలు. యా, ఆ ఎరుపు నీలం రంగుల జెండాలతో, అబ్బా, ఆ అరుపులతో గ్రౌండ్ దద్దరిల్లిపోయింది కదా. ఎగ్జాక్ట్లీ, స్టేడియం పూర్తిగా ప్రేక్షకులతో నిండిపోయింది. ఐపీఎల్ 2026 ఇప్పుడు అత్యంత ఉత్కంఠభరిత దశలోకి ప్రవేశించింది. బేసిక్గా ఈనాటి మన లోతైన విశ్లేషణ కేవలం ఆ మ్యాచ్ స్కోర్బోర్డ్ను చదవడానికి కాదు. కరెక్ట్. ఈ ఒక్క మ్యాచ్ రాత్రికి రాత్రే పాయింట్ల పట్టికను ఎలా తలక్రిందులు చేసింది, అగ్రస్థానంలో ఉన్న జట్ల వ్యూహాలేంటి, అట్టడుగునున్న జట్ల పరాజయాల వెనుక అసలు కారణాలేంటి, వీటిపై మనం డీప్గా చర్చిద్దాం. అంటే ఈ మ్యాచ్ నిజంగా ఒక అద్భుతమైన కేస్ స్టడీ లాంటిది. ఈ ఒక్క మ్యాచ్ రిజల్ట్ టోర్నమెంట్ గమనాన్నే మార్చేసింది అని చెప్పాలి. పాయింట్ల పట్టికలో ప్రతిరోజు సమీకరణాలు మారుతున్నాయి కదా. అవును, మారుతున్నాయి. సో మిడ్ టేబుల్లో ఉన్న జట్లకు ఈ మ్యాచ్ ఒక పెద్ద హెచ్చరిక లాంటిది. క్రికెట్లోని డైనమిక్స్ని, ముఖ్యంగా ఒత్తిడిని జట్లు ఎలా ఫేస్ చేస్తాయనే దానిపై ఒక స్పష్టమైన అవగాహన వచ్చింది నిన్న. యా, అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయాన్ని మనం విడమర్చి మాట్లాడుకోవాలి. అసలు డ్రామా ఎక్కడ మొదలైందంటే టాస్ దగ్గర. ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. చిన్నస్వామి లాంటి బ్యాటింగ్ స్వర్గధామంలో, అది గుజరాత్ లాంటి పటిష్టమైన బ్యాటింగ్ లైనప్ ఉన్న జట్టుపై బౌలింగ్ ఎంచుకోవడమేంటి? పాటిదార్ ఆ నిర్ణయం తీసుకున్న కాసేపటికే గుజరాత్ మ్యాటర్లు చెలరేగిపోయారు. అంటే ఇది ఖచ్చితంగా ఆత్మహత్య లాంటిదే అని విమర్శకులు అంటున్నారు కదా. దీని వెనుక వ్యూహమేంటి అసలు? విమర్శకులు అనడం సులువేలండి, కానీ రాత్రిపూట చిన్నస్వామి స్టేడియంలో డ్యూ ఫ్యాక్టర్ అంటే మంచు ప్రభావం ఎలా ఉంటుందో మనం అర్థం చేసుకోవాలి. రైట్. పాటిదార్ ఆలోచన చాలా క్లియర్గా ఉంది. సెకండ్ ఇన్నింగ్స్లో మంచు పడితే బంతి స్కిడ్ అవుతుంది కదా, అప్పుడు బౌలర్లకు బంతిని పట్టుకోవడం కష్టమవుతుంది. సో బ్యాటింగ్ చాలా సులువవుతుంది. ఆ టెక్నికల్ లాజిక్తోనే చేజింగ్ ఎంచుకున్నాడు. కానీ ఇక్కడ పాటిదార్ అస్సలు అంచనా వేయలేకపోయిన ఒకే ఒక విషయం ఏంటంటే సాయి సుదర్శన్ బ్యాటింగ్ టెక్నిక్. పిచ్లో ఉన్న ఆ ఆనంద స్వింగ్ను సుదర్శన్ ఎలా ఎదుర్కొన్నాడు అనేది ఇక్కడ అసలు పాయింట్. వామ్మో, సాయి సుదర్శన్ ఏమాడాడసలు! ఈ పేరిప్పుడు మారుమోగిపోతోంది కదా. భువనేశ్వర్ కుమార్ వేసిన మొదటి బంతికే ఎడ్జ్ తగిలి బౌండరీ వెళ్లినా సరే, ఆ తర్వాత అతడు చూపించిన పరిపక్వత అద్భుతం. అవును, ఆ కాన్ఫిడెన్స్ మామూలుది కాదు. ముఖ్యంగా జోష్ హైజిల్వుడ్ ఎక్స్ట్రా బౌన్స్ రాబట్టడానికి ట్రై చేసినప్పుడు సుదర్శన్ క్రియేటివ్గా బ్యాక్వర్డ్ పాయింట్ మీదుగా ఒక 6 కొట్టాడు చూసారా? ఆ షాట్ చూసి సాక్షాత్తు విరాట్ కోహ్లీ సైతం ఆశ్చర్యపోయాడు. ఎగ్జాక్ట్లీ, ఆ ఎక్స్ప్రెషన్ చూడాలి కోహ్లీది. అక్కడితో ఆగాడా అంటే లేదు. రొమారియా షెపర్డ్ బౌలింగ్లో ఏబీ డివిలియర్స్ తరహాలో ఫైన్ లెగ్ మీదుగా ఒక ల్యాప్ షాట్. కేవలం 26 బంతుల్లోనే హాఫ్ సెంచరీ. ఇక్కడ నాకో సందేహం. సుదర్శన్ లాంటి కుర్రాడు అంతటి వరల్డ్ క్లాస్ బౌలర్లను ఒక వీడియో గేమ్లో లాగా అంత సునాయాసంగా ఎలా ఫేస్ చేశాడు? ఇది కేవలం కండబలమా, లేక వేరే వ్యూహముందా? ఇది ముమ్మాటికి కండబలం కాదు, పక్కా బయోమెకానిక్స్. అలాగే క్రీజ్ డెప్త్ను వాడుకున్న విధానం. అంటే బేసిక్గా సుదర్శన్ కేవలం క్రీజ్లో నిలబడి బ్యాట్ ఊపలేదు. ఆ బౌలర్ల రిలీజ్ పాయింట్ ముందే పసలెట్టేశాడు. హజిల్వుడ్ బౌన్స్ వేస్తున్నాడని గమనించి క్రీజులో చాలా డీప్గా వెళ్లాడు. దీనివల్ల బంతిని అంచనా వేయడానికి అతనికి ఎక్స్ట్రా టైం దొరికింది. కరెక్ట్, టైమింగ్ ముఖ్యం కదా. అవును, ఆ పేస్ ఆఫ్ డెలివరీలను ఫేస్ చేయడానికి తన ఫుట్ వర్క్ను భలే మార్చుకున్నాడు. అదే అతని టెక్నిక్లోని గొప్పతనం. అంటే కేవలం 57 బంతుల్లోనే ఐపీఎల్ సెంచరీ కొట్టడం అంటే ఏంటి? ప్రత్యర్థి బౌలర్ల లైన్ అండ్ లెంత్ను పూర్తిగా డీకోడ్ చేసినట్లే లెక్క. నిజమే, పరిస్థితులపై అతను సాధించిన మానసిక ఆధిపత్యానికి ఆ సెంచరీ ఒక నిదర్శనం. ఇక్కడే మరో ఆసక్తికరమైన, కొంచెం భయానకమైన సంఘటన కూడా జరిగింది కదా. 12వ ఓవర్లో సుయాష్ శర్మ బౌలింగ్లో సుదర్శన్ స్ట్రైట్గా చాలా బలంగా కొట్టిన బంతి నేరుగా సుయాష్ ఎడమ చేతికి తగిలింది. వామ్మో, అది చాలా డేంజరస్ షాట్ అసలు. అవును, ఆ దెబ్బకు అతడు నొప్పితో విలువెల్లాడిపోయాడు. ఆట దాదాపు 10 నిమిషాల పాటు ఆగిపోయింది. కానీ ఆ టెన్షన్ వాతావరణంలో అందరూ ఆందోళన చెందుతుంటే విరాట్ కోహ్లీ మరియు శుభ్మన్ గిల్ మధ్య పిచ్ మధ్యలో నవ్వుల సంభాషణ జరిగింది. అవును, ఒక ఆటగాడు కిందపడి బాధపడుతుంటే వీళ్ళిలా నవ్వుకోవడం క్రీడాస్ఫూర్తికి విరుద్ధం కదా అని కొంతమంది ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు. దీనిపై మీ అనాలిసిస్ ఏంటి? అంటే బయట నుండి చూడటానికి అది అలా అనిపించవచ్చు, కానీ ప్రొఫెషనల్ స్పోర్ట్స్లో సైకాలజీ వేరుగా ఉంటుంది. ఆ నవ్వులు సుయాష్ గాయాన్ని చూసి నవ్వినవి అస్సలు కావు. మరి ఎందుకు? బేసిక్గా అదొక అక్యూట్ స్ట్రెస్ రిలీఫ్ మెకానిజం అంటారు దాన్ని. మ్యాచ్ అత్యంత తీవ్రమైన ఒత్తిడిలో ఉన్నప్పుడు ఒక ఆటగాడు గాయపడటం ఆ ఒత్తిడిని ఇంకా పెంచేస్తుంది. ఆ టైంలో కోహ్లీ లాంటి సీనియర్ ఆటగాడు వాతావరణాన్ని కాస్త కూల్ చేయడానికి ప్రత్యర్థి కెప్టెన్తో క్యాజువల్గా మాట్లాడతాడు. అంటే టీంలో పానిక్ తగ్గించడానికి అంటారా? ఎగ్జాక్ట్లీ.
ఇతర ఆటగాళ్లలో ఆ భయం పోగొట్టడానికి చేసే ప్రయత్నం అది. ఇక్కడ మనం అసలు గమనించాల్సిన విషయం ఏంటంటే, ఆ గాయం తర్వాత తిరిగి వచ్చిన సుయాష్ తన బౌలింగ్ యాక్షన్ను ఏమాత్రం మార్చుకోకుండా అద్భుతంగా కంబ్యాక్ ఇచ్చి గిల్ వికెట్ తీశాడు. అబ్బా అవును, దేవదత్ పడిక్కల్ పట్టిన క్యాచ్ అసలు బౌలర్ మానసిక దృఢత్వానికి సలాం కొట్టేలా చేసిందది. 100%. అది నిజమే కానీ గిల్ అవుటైన గుజరాత్ స్కోరింగ్ రేట్ ఏమాత్రం తగ్గలేదు కూడా. 16వ ఓవర్లో సెంచరీ హీరో సుదర్శన్ 100 పరుగుల వద్ద అవుట్ అవ్వగానే ఆహా, ఆర్సీబీ ఇక మ్యాచ్లోకి వచ్చేసిందని అందరూ అనుకున్నారు పేస్ కొంచెం తగ్గింది ఆ టైంలో కదా. ఆ తర్వాత వాషింగ్టన్ సుందర్, జాస్ బట్లర్ స్కోర్ బోర్డును కొంచెం నెమ్మదిగా ముందుకు నడిపించారు. కానీ అసలైన డ్రామా 20వ ఓవర్లో జరిగింది. కృణాల్ పాండ్యా బౌలింగ్లో జైసన్ హోల్డర్ సృష్టించిన విధ్వంసం, లాంగ్ ఆన్ మీదుగా 84 మీటర్ల భారీ 6. వావ్, ఆ షాట్ అసలు మామూలుగా లేదు. కేవలం 10 బంతుల్లో 23 పరుగులు చేసి గుజరాత్ స్కోర్ను ఏకంగా 205 పరుగులకు చేర్చాడు. ఇక్కడ సూటిగా ఒక ప్రశ్న అడుగుతాను. కృణాల్ పాండ్యాకు లాస్ట్ ఓవర్ ఇవ్వడం పెద్ద బ్లండర్ అని అందరూ అంటున్నారు. కానీ పేసర్లు దారుణంగా పరుగులిస్తున్నప్పుడు కెప్టెన్కి ఆ పేస్ ఆఫ్ చేయడం తప్ప వేరే దారేముంది? అందులో పాండ్యా తప్పేముందంటారు? కెప్టెన్సీ కోణను ఆలోచిస్తే మీరు అడిగింది చాలా లాజికల్గానే ఉంది. పేస్ ఆఫ్ చేయడం అనేది ఆధునిక టీ20 వ్యూహమే. కానీ ఇక్కడ మ్యాచ్అప్స్ అనే ఒక టెక్నికల్ పాయింట్ ఉంది. మ్యాచ్అప్సా? అవును. జేసన్ హోల్డర్ చాలా ఎత్తైన ఆటగాడు కదా. కృణాల్ పాండ్యా ఏమో ఒక స్లో లెఫ్ట్ ఆర్మ్ ఆర్థోడాక్స్ స్పిన్నర్. అతని బంతుల్లో ఫ్లైట్ కంటే ఫ్లాట్ ట్రాజెక్టరీ ఎక్కువ ఉంటుంది. సో చిన్నస్వామి లాంటి ఆ చిన్న మైదానంలో హోల్డర్ లాంటి భారీ హైట్ ఉన్న బ్యాటర్కు ఒక స్పిన్నర్ బౌలింగ్ చేస్తే ఏమవుతుంది? బంతి ఈజీగా కనెక్ట్ అవుతుంది. ఎగ్జాక్ట్లీ. ఆ బ్యాటర్ తన రీచ్ను ఉపయోగించుకుని బంతి పిచ్ అయ్యేలోపే బ్యాట్తో కనెక్ట్ చేయగలడు. కృణాల్ వేసిన లెంత్ బంతులను హోల్డర్ తన ఎత్తు ఆధారంగా స్లాట్లోకి మార్చుకుని మరీ కొట్టాడు. రైట్. హజిల్వుడ్ 40 పరుగులిచ్చి ఒక వికెట్ తీసి కట్టుదిట్టంగా బౌలింగ్ చేసినప్పటికీ పాండ్యా బౌలింగ్లో హోల్డర్ ఆ బయోమెకానికల్ అడ్వాంటేజ్ను వాడుకున్న తీరు గుజరాత్కు భలే మొమెంటం ఇచ్చేసింది. అసలు ఈ మ్యాచ్ ఇంకా ముగియలేదు అనిపించేలా చేసింది ఆ ఒక్క ఓవరే కదా. ఖచ్చితంగా. అంటే 205 పరుగులు బోర్డు మీద ఉండటం, అది హోల్డర్ ఇచ్చిన ఆ ఫినిషింగ్ టచ్తో ఆర్సీబీ గ్రౌండ్లోకి రావటం వాళ్లపై తీవ్రమైన మానసిక ఒత్తిడి తెచ్చిందంటారు. అవును, ప్రెజర్ ఉంటుంది కదా. కానీ ఆ ఒత్తిడిని గ్రౌండ్లో ఎవ్వరూ చూడలేదు. ఎందుకంటే ఆ తర్వాత మొదలైంది కింగ్ కోహ్లీ వేట. 206 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో ఆర్సీబీ బ్యాటింగ్ లైనప్ ఒక రేంజ్లో ఎదురుదాడి చేసింది. ఫీల్డర్లు కేవలం బౌండరీ లైన్ దగ్గర నిలబడి బాల్ చేరుకునే ప్రేక్షకులుగా మారిపోయారు అంతే. అవునవును, 44 బంతుల్లో 81 పరుగులు. రషీద్ ఖాన్, జాసన్ హోల్డర్ లాంటి బౌలర్లను సైతం వదల్లేదు. ఇక దేవదత్ పడిక్కలేమో కేవలం 20 బంతుల్లోనే 50 కొట్టి మొత్తం 27 బంతుల్లో 55 పరుగులు చేశాడు. అసలు కోహ్లీ ఈ స్థాయి స్పిన్ బౌలింగ్ను, ముఖ్యంగా రషీద్ ఖాన్ లాంటి మిస్టరీ స్పిన్నర్ను అలా ఎలా డామినేట్ చేశాడంటారు? అంటే బేసిక్గా విరాట్ కోహ్లీ ఆటలో వచ్చిన అతి పెద్ద సాంకేతిక మార్పు ఇది. రషీద్ ఖాన్ బౌలింగ్లో చాలామంది బ్యాటర్లు ఏం చేస్తారంటే బంతి పిచ్ అయిన తర్వాత అది స్పిన్ అయ్యే డైరెక్షన్ని బట్టి ఆడతారు. అవును, సాధారణంగా అదే చేస్తారు. కానీ కోహ్లీ అలా చేయలేదు. అతను రషీద్ చేతుల నుండి బంతి రిలీజ్ అవుతున్నప్పుడే, అంటే పికప్ ఫ్రమ్ ద హ్యాండ్ అనమాట, అది గూగ్లీనా లేక లెగ్ స్పిన్నా అనేది ముందే పసిగట్టేశాడు. వావ్, దట్స్ బ్రిలియంట్. తన స్టాన్స్ను కొద్దిగా ఓపెన్ చేసి ఆఫ్ సైడ్ ఫీల్డ్ను టార్గెట్ చేశాడు. ఆ మణికట్టును అద్భుతంగా వాడుకుంటూ బంతి గమనాన్ని మార్చాడు. ఇక ఆర్సీబీ చేసింగ్ విజయానికి మరో ప్రధాన కారణమేంటంటే వాళ్లు టార్గెట్ను 200 పరుగులుగా చూడలేదు. మరి ఎలా చూశారు? ప్రతి 10 పరుగులను ఒక బ్లాక్గా విడగొట్టుకున్నారు. టాప్ ఆర్డర్ మొత్తం సమష్టిగా ఒక టాక్టికల్ అటాక్ చేసింది. రిక్వైర్డ్ రన్ రేట్ ఏ దశలోనూ 11 దాటకుండా జాగ్రత్త పడ్డారు. పడిక్కల్ చూపించిన ఆ అటాకింగ్ ఇంటెంట్ ఉంది చూసారా, అది కోహ్లీకి ఒక యాంకర్ రోల్ ప్లే చేసే స్వేచ్ఛనిచ్చింది. ఈ పాయింట్ చాలా బాగుంది. అంటే కేవలం ఒకరిద్దరి మీద ఆధారపడకుండా జాకబ్ బెథెల్ 10 బంతుల్లో 14 పరుగులు, జితేష్ శర్మ 10 పరుగులతో తమ వంతు సహకారం అందించారు. కరెక్ట్, సపోర్ట్ చాలా ముఖ్యం కదా. ఇక ముగింపు విషయానికి వస్తే బౌలింగ్లో విమర్శలు ఎదుర్కొన్న కృణాల్ పాండ్యా బ్యాటింగ్లో ఫినిషింగ్ టచ్ ఇవ్వటం ఇక్కడసలు ట్విస్ట్. అవును, 12 బంతుల్లో 23 పరుగులు. ఆర్సీబీ మరో 7 బంతులు మిగిలి ఉండగానే విజయాన్ని సొంతం చేసుకునేలా చేశాడు. ఇదే ఐపీఎల్ అసలు మజా అంటే. అయితే ఇక్కడే మనం మ్యాచ్ని పక్కన పెట్టి ఈ మ్యాచ్ వల్ల పాయింట్ల పట్టికపై పడిన ప్రకంపనల గురించి మాట్లాడుకోవాలి. ఖచ్చితంగా, అదే కదా అసలు స్టోరీ. టాప్ 4 జట్లను గమనిస్తే పంజాబ్ కింగ్స్ అసలు ఓటమే ఎరగని వ్యూహంతో నంబర్ 1 స్థానంలో కూర్చుంది. ఈ విజయంతో ఆర్సీబీ 10 పాయింట్లతో 2వ స్థానానికి వెళ్ళింది. రాజస్థాన్, సన్ రైజర్స్ హైదరాబాద్ ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. పంజాబ్ కింగ్స్ ఇంత డామినేటింగ్గా ఆడటానికి అసలు కారణమేంటి? పంజాబ్ కింగ్స్ సక్సెస్ సీక్రెట్ అంతా వాళ్ల డేటా అనాలిటిక్స్ మరియు మ్యాచప్ ఆధారిత వ్యూహాల్లోనే ఉంది. వాళ్లు కేవలం పెద్ద పేర్లు చూసి ఆటగాళ్లను ఎంచుకోవడం లేదు, స్పెసిఫిక్ రోల్స్ కోసం ఆటగాళ్లను వాడుకుంటున్నారు. ఓహో, అంటే ప్లానింగ్ పర్ఫెక్ట్గా ఉందన్నమాట. అవును, వాళ్ల బౌలింగ్ యూనిట్ చూస్తే పవర్ ప్లేలో వికెట్లు తీయడం, మిడిల్ ఓవర్లలో రన్ రేట్లు కట్టడి చేయడం,
అనే ఒక ఖచ్చితమైన ప్రణాళికతో వర్క్ చేస్తోంది. అయితే పంజాబ్ స్థిరంగా ఉన్న మిడ్ టేబుల్లో ఉన్న జట్ల పరిస్థితి మాత్రం చాలా ప్రమాదకరంగా ఉంది. అవును, ఢిల్లీ క్యాపిటల్స్, చెన్నై సూపర్ కింగ్స్. యా, ఆ జట్లు కన్సిస్టెన్సీ లేక బాగా ఇబ్బంది పడుతున్నాయి. టోర్నమెంట్ ఈ దశలో ఉన్నప్పుడు ప్రతి పరాజయం జట్ల ప్లే ఆఫ్ అవకాశాలను తీవ్రంగా దెబ్బతీస్తోంది. ఒక ఓటమి అంతే కథ ముగిసింది అన్నట్టుంటుంది ప్రెషర్. కరెక్ట్. మిడ్ టేబుల్ జట్ల సంగతి అలా ఉంచితే అట్టడుగున ఉన్న జట్ల గురించి మాట్లాడటం చాలా అవసరం ఇక్కడ. 205 పరుగులు చేసినా కూడా ఈ మ్యాచ్ ఓడిపోయి గుజరాత్ టైటాన్స్ 7వ స్థానానికి పడిపోయింది. ఘోరంగదా. ఇక కోల్కతా నైట్ రైడర్స్ పరిస్థితి చూస్తే కేవలం 1 గెలుపు, 5 ఓటములు. నెట్ రన్ రేటేమో మైనస్లోకి వెళ్ళిపోయింది. ముంబై ఇండియన్స్, లక్నో సూపర్ జైంట్స్ కూడా సేమ్ అదే పరిస్థితి. వాళ్ల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఫ్యాన్స్ అంతా సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు, ఈ జట్లు ఇక ఇంటికి వెళ్ళిపోవడమే అని. కానీ నాకు డౌట్ ఉంది. కేకేఆర్, ఎల్ఎస్జీ లాంటి జట్లు ఇలా వరుస ఓటములతో ఉన్నప్పుడు ప్లే ఆఫ్ రేస్లోకి మళ్లీ కంబ్యాక్ అవడం స్టాటిస్టికల్గా సాధ్యమేనా, లేక ఈ నెట్ రన్ రేట్ లెక్క అంత కఠినంగా ఉంటుందా? నెట్ రన్ రేట్ NRR అనేది ఎలా పనిచేస్తుందో మనం ఒకసారి డీప్గా విశ్లేషించాలి. బేసిక్గా దీన్ని మనం సిబిల్ క్రెడిట్ స్కోర్తో పోల్చవచ్చు. సివిల్ స్కోర్తోనా? ఆసక్తికరంగా ఉందే. అవును, మీరొకసారి లోన్ ఎగవేసి మీ సిబిల్ స్కోర్ పడిపోయిన తర్వాత మీరు వరుసగా 5-6 నెలలు కరెక్ట్గా ఈఎంఐలు కట్టినా ఆ స్కోర్ అమాంతం పెరిగిపోదు కదా. దానికి చాలా టైం పడుతుంది. కరెక్ట్, మెల్లగా పెరుగుతుంది. NRR సూత్రం కూడా అంతే. టోర్నమెంట్లో మీరు చేసిన మొత్తం పరుగులు డివైడెడ్ బై మీరు ఆడిన ఓవర్లు, అందులోంచి మీ ప్రత్యర్థులు చేసిన పరుగులు డివైడెడ్ బై వాళ్ళు ఆడిన ఓవర్లు తీసేయాలి. ఓకే. ఒక జట్టు వరుసగా భారీ తేడాతో ఓడిపోతే వాళ్ల NRR నెగటివ్లోకి డీప్గా వెళ్ళిపోతుంది. ఆ తర్వాత వాళ్ళు మ్యాచ్లు గెలిచినా కూడా ఆ గెలుపు మార్జిన్, ఉదాహరణకు 19.5 ఓవర్లలో మ్యాచ్ గెలవడం లాంటివి జరిగితే NRR పెద్దగా పాజిటివ్లోకి రాదు. అర్థమైంది. కోల్కతా, లక్నో జట్లకు ఇప్పుడున్న అసలు సమస్య పాయింట్లు మాత్రమే కాదు, ఈ స్ట్రక్చరల్ డెట్. వాళ్లు ప్రతి మ్యాచ్ను 15 ఓవర్లలోపే గెలవాలి. అది T20 ఫార్మాట్లో దాదాపు అసాధ్యం కదా. కాబట్టి ఆ జట్లకు కంబ్యాక్ అనేది దేవుడిచ్చిన అద్భుతం జరిగితే తప్ప సాధ్యం కాదనే చెప్పాలి. వావ్, పర్ఫెక్ట్ అనాలిసిస్. ఈ నెట్ రన్ రేట్, సిబిల్ స్కోర్ పోలిక చాలా అద్భుతంగా ఉంది. బహుశా ఇదే విషయం లక్నో, కేకేఆర్ యాజమాన్యాలకు ఇప్పుడు నిద్రలేకుండా చేస్తుండొచ్చు. అవును పాపం. సరే, ఇప్పుడు మరొక ఆసక్తికరమైన కోణం గురించి చర్చిద్దాం. కీ ప్లేయర్స్ ఇంపాక్ట్. ఈ మ్యాచ్తో విరాట్ కోహ్లీ 7 మ్యాచ్లలో 328 పరుగులతో మళ్లీ ఆరెంజ్ క్యాప్ను కైవసం చేసుకున్నాడు. ఒకవైపు T20 అనేది టీమ్ గేమ్ అని, ఎవరూ యాంకర్ రోల్ ప్లే చెయ్యకూడదని, మొదటి బంతి నుండే బాదాలని మోడర్న్ క్రికెట్ థియరీ చెబుతోంది కదా. కానీ కోహ్లీ లాంటి ఒక క్లాసికల్ ప్లేయర్ తన స్థిరత్వంతో ఆరెంజ్ క్యాప్ సాధించడం ఈ అల్ట్రా అగ్రెసివ్ T20 యుగంలో ఒక పవర్ఫుల్ స్టేట్మెంట్ లాంటిది కాదా? ఈ కన్సిస్టెన్సీ టీంకి ఎలా ఉపయోగపడుతుంది? ఇది చాలా డీప్ క్వశ్చన్ అండి. ఆధునిక T20 క్రికెట్లో హై వాల్యూ వికెట్ అనే ఒక కాన్సెప్ట్ ఉంది. విరాట్ కోహ్లీ కేవలం పరుగులు మాత్రమే చేయడం లేదు, అతను ఒక ఎండ్ను ప్రొటెక్ట్ చేస్తున్నాడు. రైట్, వికెట్ పడకుండా. అవును, పవర్ ప్లేలో ఒకవేళ RCB 2 వికెట్లు కోల్పోయినా సరే కోహ్లీ క్రీజులో ఉన్నాడనే ఒక ధైర్యం మిడిల్ ఆర్డర్కు ఉంటుంది. దీనివల్ల ఆ తర్వాత వచ్చే బ్యాటర్లు చాలా స్వేచ్ఛగా షాట్లు ఆడగలుగుతున్నారు. అంటే ఒత్తిడి లేకుండా ఆడుతున్నారన్నమాట. ఎగ్జాక్ట్లీ. కోహ్లీ ఆడుతున్న ఈ యాంకర్ కమ్ అగ్రెసర్ రోల్ వల్ల RCB బ్యాటింగ్ లైనప్కు ఒక సాలిడ్ స్ట్రక్చర్ వస్తోంది. కేవలం గుడ్డిగా బ్యాట్ ఊపడం వల్ల 1-2 మ్యాచ్లు గెలవచ్చు, కానీ టోర్నమెంట్ గెలవాలంటే మాత్రం కోహ్లీ లాంటి స్థిరత్వం ఉన్న ఒక రన్ మెషిన్ ఖచ్చితంగా అవసరం. ఒక ఆటగాడి ఫాము మొత్తం జట్టు తలరాతను ఎలా శాసిస్తుందో చెప్పడానికి ఈ ఆరెంజ్ క్యాప్ ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. 100% మీరు చెప్పింది అక్షర సత్యం. ఆ కోహ్లీ స్థిరత్వం వల్లే కదా ఆ భారీ స్కోరు RCBకి అంత చిన్నదిగా కనిపించింది. ఈ మొత్తం విశ్లేషణను ఒకసారి మనం క్రోడీకరిస్తే ఆ పాయింట్ల పట్టికలో ఇప్పుడొక స్పష్టమైన విభజన అయితే కనిపిస్తోంది. అవును, చాలా క్లియర్గా ఉంది. పంజాబ్ కింగ్స్ మరియు RCB జట్లు టేబుల్ టాప్లో ఉండి తమ డామినేషన్ను చూపిస్తున్నాయి. వీళ్లు లీగ్ దశలో అప్రతిహతంగా దూసుకుపోతున్నారు. ఇక ప్లే ఆఫ్స్లో అడుగుపెట్టడం దాదాపు లాంఛనమే అన్నట్టు ఆడుతున్నారు. కానీ మనం ఒక చారిత్రక సత్యాన్ని ఇక్కడ మర్చిపోకూడదండి. IPL హిస్టరీని ఒకసారి వెనక్కి తిరిగి చూస్తే ఒక ప్యాటర్న్ మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఏంటది? లీగ్ దశలో ఎలాంటి ఓటమీ లేకుండా టేబుల్ టాపర్స్గా ఉన్న జట్లు ప్లే ఆఫ్స్లో నాకౌట్ మ్యాచ్ల ఒత్తిడిని తట్టుకోలేక చతికిలబడిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అవును కదా, లీగ్ వేరు, నాకౌట్ వేరు. ఎగ్జాక్ట్లీ. లీగ్ మ్యాచ్లో ఉండే మైండ్ సెట్ వేరు, ఆ డూ ఆర్ డై మ్యాచ్లో ఉండే సైకలాజికల్ ప్రెషర్ వేరు. పంజాబ్ కింగ్స్ లేదా RCB ఆ నాకౌట్ ఒత్తిడిని ఏమాత్రం జయిస్తాయనేదే అసలు ప్రశ్న ఇప్పుడు. హబ్బా, ఈ విశ్లేషణ నిజంగానే ఆలోచింపజేసేలా ఉంది. క్రికెట్ ప్రేక్షకులకు, విశ్లేషకులకు ఈ టోర్నమెంట్ అసలు మజాను ఇప్పుడు రుచి చూపిస్తోంది. లీగ్ దశలో అద్భుతాలు చేస్తున్న జట్లు నాకౌట్లో నిలబడతాయా, లేక పాయింట్ల పట్టికలో కిందెక్కడో ఉండి ఎవరి అంచనాలకు అందకుండా ప్లే ఆఫ్స్లోకి దూసుకొచ్చే ఏదైనా అండర్ డాగ్ జట్టు
అద్భుతాలు సృష్టించి ట్రోఫీ ఎగరేసుకుపోతుందా? అదే కదా అసలు టెన్షన్ అక్కడే ఉంది. యా, క్రీడా ప్రపంచం ముందు ఇప్పుడున్న అతిపెద్ద సస్పెన్స్ ఇదే. ఈ టోర్నమెంట్ రాబోయే రోజుల్లో ఎలాంటి అనూహ్య మలుపులు తిరగనుందో, ఏ జట్టు ఎవరి ఆశలపై నీళ్లు చల్లుతుందో వేచి చూడాల్సిందే. ఇది ఐపీఎల్ 2026. ఇక్కడ ప్రతి బంతి ఒక కథ చెబుతుంది, ప్రతి మ్యాచ్ ఒక చరిత్రను మారుస్తుంది. ప్రేక్షకులకు, అభిమానులకు ఒకటే ప్రశ్న మిగిలింది: చివరికి ప్లేఆఫ్స్లో నిలిచే ఆ 4 జట్లు ఏవి? ఈ ఉత్కంఠభరితమైన పోరులో ఏ జట్టు శిఖరాగ్రాన నిలుస్తుంది? మ్యాచ్లు చూస్తూనే ఉండండి, సమీకరణాలు మారుతూనే ఉంటాయి. అసలు అభిమానుల ఫేవరెట్ టీం ప్లేఆఫ్లోకి వస్తుందా లేదా వాళ్ళ కలలు చెదిరిపోతాయా అన్నదే ఇప్పుడు అసలు ప్రశ్న. ఆన్సర్ కోసం వెయిట్ చేయాల్సిందే.